సాక్షాత్కరిస్తుంది. నా పెద్ద కోడలు ఎవరో ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. జానీ, శివ, మీరిద్దరూ భోంచేసి వెళ్ళండి. అలాగే అండి. ఏం జరుగుతుందో, అక్క ఏం చేస్తుందో అంతా కన్ఫ్యూజన్గా ఉంది. చూసావా దేవా, ఆంటీకి కూడా ఆ కళ్ళమ్మాయినే కోడలుగా చేసుకోవాలని ఉంది. తను పార్వతని తెలియదు కాబట్టే పెళ్లి చేయాలని చూస్తున్నారు మేడం. ఏం అర్థం కావట్లేదు. అమ్మ పార్వతిని సునంద ఆంటీ ఇంటికి పంపించేస్తుంది. అమ్మే నా కోసం పార్వతిని వెతుకుతుంది. అమ్మే ఇప్పుడు పార్వతిని తీసుకెళ్లి ప్రమోషన్ పని సక్సెస్ చేసుకొని రమ్మంటుంది. పార్వతిని ప్రేమిస్తున్నట్టు చెప్పాలా, లేదంటే పెళ్లి కూతురుగా వెళ్తుంటే బాధపడాలా? బ్రాండ్ అంబాసిడర్ గా నా వెంట వస్తుందని సంతోషపడాలా? ఏం అర్థం కావట్లేదు. వాట్ టు డు? ప్రేమకి, పెళ్లికి, కంపెనీకి మూడిటికి ఒకటే పరిష్కారం, పార్వతిని సొంతం కావడం. అంతే సార్, పార్వతిని పెళ్లి చేసుకోండి సార్. చంద్రమ్మా, 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 ఏమైందంటీ? ఎవరైనా తరుముకొస్తున్నారా ఏంటి? ఆ పార్వతికి తగిలే అదృష్టం నన్ను తరవడానికి వస్తోంది. తిక్క సమాధానాలు చెప్పకుండా అర్థమయ్యేలా చెప్పు. కొంప మునిగిపోయిందిరా దేవుడో, ఇక నా జీవితం ఇలాగే తెల్లారిపోతుందిరా దేవుడా. అప్పు, విషయం చెప్పకుండా రాగాలు తీస్తావు. ఏమైందో స్ట్రైట్ గా చెప్పు చిపురాంటీ. ఈరోజు పొద్దునే కదా మా ఇంటికి పట్టిన పార్వతి అనే దరిద్రం పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందన్నావు. హోమ్ మినిస్టర్ కోడలవుతుంది కదా, మళ్ళీ ఆ సంగతి ఎందుకు చెప్తున్నావు? అదంతా తూచని చెప్తున్నాను కదా చంద్రమ్మా. వాట్ ఆర్ యు మ్యాడ్? అఖిల్ అంటే మాట ఇచ్చాక తప్పుతుందా? పైగా హోమ్ మినిస్టర్ సునంద గారు పార్వతిని కోడలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కళ్ళ ముందు క్లారిటీగా ఉంటే అంత తూచంటావేంటి? మనం కళ్ళ ముందు జరిగింది చూసాం, అదే నిజం అనుకుని కలలు కంటున్నాం. కానీ పెదబాబు తన ప్రేమని గెలిపించుకోవడానికి, పార్వతిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఏంటి నువ్వనేది? అయ్యో రామచంద్ర, నీకు చెవుడా ఏంటి? షాక్ అయినప్పుడల్లా రెండోసారి చెప్పించుకుంటావు. కంపెనీ ప్రమోషన్ పని మీద అని చెప్పి పార్వతిని నార్త్ ఇండియాకు తీసుకెళ్తున్నాడు పెదబాబు. తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. అక్కడ అందమైన లొకేషన్స్ ఉంటే అక్కడే హనీమూన్ పూర్తి చేసుకుని వస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.